డేటాను కూడా వాళ్ళు తీసుకొని ఒక ఏదైతే హైదరాబాద్లో కూడా స్టోర్ చేస్తూ ఉన్నారు నానక్రామ్ కూడా ఏరియాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అన్నట్టుగా కూడా ఆరోపణలు చేస్తారు. పూర్తిగా ఎంతమంది ఇంట్లో ఉంటారు, ఎంతమంది వాళ్ళకు వివాహం జరిగింది, ఎంతమందికి ఫేస్బుక్ ఐడీలు, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ఇవన్నీ కూడా సేకరించి పూర్తిగా పెట్టుకుంటున్నారు ఈ వాలంటీర్లు. వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్న పరిస్థితి, హత్యలు కూడా జరిగాయి. సో ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు ఆ వ్యవస్థ మా కోసం పనిచేస్తోందని. అవునవును. ఇప్పుడు లేటెస్ట్ గా క్యాస్ట్ సెన్సస్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా తంబు తీసుకొని వాళ్ళు ఏ కాస్ట్ ఏంటి అని చెప్పి కూడా ఫిల్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ నా మనుషులు వీళ్ళు నా కోసం పనిచేస్తారు అని చెప్పి మరి వీళ్ళను ఇంటింటికి పంపించి ప్రతి ఒక్కరు మీ డేటా ఇవ్వండి అని అలా చెప్తావు. నువ్వే జైల్లో ఉండి వచ్చినోడివి, నీ కింద ఒక నీలాంటి క్రిమినల్ కింద పనిచేసే వాళ్ళు ఇంకెలాంటి వాళ్ళు అయ్యి ఉంటారు? వాళ్ళకి మేము ఏ నమ్మకంతో పబ్లిక్ గా ఇంకెవరైనా ఎందుకు డేటా ఇవ్వాలి? నీకు నీ వాలంటీర్లకి మొహం మీద చిరునవ్వు ఉంటే సరిపోదు కదండి. రాష్ట్రంలో అందరి మొహం మీద చిరునవ్వు ఉండాలి కదా. మరి అన్నయ్యకి ఎందుకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లా. అండ్ ఇందాక నేను ఒక మాట చెప్తానండి, వాలంటీర్లు నా కోసం పనిచేస్తారు అని చెప్పి అన్నారు కదా. ఆయన యాక్చువల్గా యాడ్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళకన్నా పెద్ద వాలంటీర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. పోలీసులు, సిఐడి డిపార్ట్మెంట్, మహిళా కమిషన్, ఏదైతే న్యూట్రల్ గా పనిచేయాలో, ఏదైతే ఈ రాష్ట్రంలో పబ్లిక్ కోసం పనిచేయాలో, ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా యాక్చువల్ గా అన్నయ్య వాలంటీర్ సిస్టమ్ కిందే వచ్చింది. అండ్ ఎందుకంటే మనందరం కూడా చూస్తున్నాం ఈ స్టేట్ లో పోలీసులు కానీ, సిఐడీలు కానీ, లేకపోతే ఇంకెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పితే తూచా తప్పకుండా పాటిస్తున్నారో తప్పించి ఈ రోజు దాకా పబ్లిక్ కోసం కానీ, లేకపోతే అపోజిషన్ ఏదైనా ఒక కేసు పెట్టినా ఏదైనా సరే మీరు వెళ్ళి ఒక కంప్లైంట్ చేసినా సరే దిక్కుముక్కు లేదు, కనీసం అడిగేవాళ్ళు లేదు, ఆదుకున్న నాదుడు లేడు. సో వాలంటీర్ సుమారుగా ఇప్పుడు మనం అనుకుంటే వాలంటీర్స్ దాకా వస్తే సుమారుగా అంటే 2 lakhs మెంబర్స్ అనుకుందాం స్టేట్ లో. అంటే మనకి పర్ మంత్ వచ్చి వాళ్ళకి 5,000 ఎంత అనుకుంటారు, 10 crores పర్ మంత్ వచ్చి 10 crores లిటరలీ ఆయన మనుషులకి వాళ్ళ ఇంట్లో పాలేర్లకి జనాల డబ్బులు తీసుకొని ఇస్తున్నట్టు. అదే 10 కోట్లు నువ్వు ఏం చెప్పావు? అదనంగా పేపర్ మళ్ళీ అదనంగా పేపర్. నేను అంటుంది అసలు అలా కదండి. ఇప్పుడు ఏం చెప్పాడు, చెత్త పని చేస్తున్నాడు. ఎన్నిసార్లు ఇప్పటికి కరెంటు బిల్లు 9 times అనుకుంటా పెంచాడు కరెంటు బిల్లు. మరి 9 times కరెంటు బిల్లు పెంచావు, చెత్త పని వేస్తావు, రోజుకి హౌస్ ట్యాక్స్ కనీసం ఇప్పటికి 100% పెరిగింది. ప్రతిదీ అంటే ఇంకా నువ్వు వాలంటీర్ నీ ఇంట్లో పాలేలకి నువ్వు డబ్బులు ఇచ్చుకోవడానికి మమ్మల్ని అందరిని ఎందుకు బలి చేస్తున్నావు? ఇది బేసిక్ క్వశ్చన్. అంటే ఎప్పటి నుంచో అపోజిషన్, ఇందాక కోటేశ్వర గారు చెప్పినట్టు ఈ విషయం అందరికీ తెలుసు. వాళ్ళు వాలంటీర్లు ప్రజాసేవ కాదు, జగన్ కి లేకపోతే వైసీపీ పార్టీకి ఊడిగం చేయడానికి వచ్చారు. సరే ఊడిగం చేస్తాకు వస్తే నీ జేబులో డబ్బులు తీసుకొని పెట్టుకోను. ఆల్రెడీ రిచెస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మొన్న కూడా నివేదిక వచ్చింది. నీ దగ్గర చాలా కోట్లు ఉన్నాయి అనేది అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా ఇంకెన్ని కోట్లు ఉన్నాయి అందరికీ తెలిసిందే. ఎలా దోచుకుంటున్నాడో అందరికి తెలిసిందే. అంత దోచుకున్నప్పుడు అందులో కాస్త నీ ఇంట్లో పనిచేసే వాలంటీర్లకో నీకోసం కుక్క చాకిరి చేసే వాళ్ళ మనుషులకి ఇవ్వచ్చు కదా, చిరునవ్వుతో నీకోసం తిరిగే వాళ్ళకి. ఎందుకు మరి మా సొమ్ము ఎందుకు మరి మా మీద ఎందుకు ఎక్స్ట్రా ట్యాక్సెస్? మేమేమో నెత్తి మీద గుదిబండలాగా ట్యాక్సులు మోయాలి, నువ్వేమో హ్యాపీగా పైన హెలికాప్టర్ లో జస్ట్ 1-2 kilometers కూడా ఒక చాప తెప్పించుకొని తిరుగుతూ ఉంటావు. అవన్నీ కూడా మళ్ళీ మేమే మొయ్యాలి. సో ఇప్పుడు ఆయన జస్ట్ ఒక వాలంటీర్ సిస్టమ్ ఒప్పుకున్నారండి. ఇలాంటి వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఆయన సలహాదారులు ఉన్నారు, ఎంతో మందిని పెట్టి 4 లక్షల జీతాలు. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారండి? అసలు సలహాదారులు ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం ఏం సాధించిందని వాళ్ళు దానికి ఒక సలహాదారు కావాలి అంటే అపోజిషన్ ఎలా జైల్లో పెట్టాలి, అయితే పబ్లిక్ ని ఎలా ఇబ్బంది పెట్టాలి, పబ్లిక్ మీద ఇంకెన్ని ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేయచ్చు, దానికోసం ఆ సలహాదారులు చెప్పటం, ఈ వాలంటీర్లు దాన్ని తీసుకెళ్లి అమలు పరచడం. అంటే ఏదైనా కానీ మొత్తం ఒక నెట్వర్క్ లో ఫామ్ చేసుకొని ఆయన ఎదగాలని చూస్తున్నాడు. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో అన్ని పడిపోయినాయి, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ లేదు, లేకపోతే ఏ కంపెనీ కూడా పని చేయట్లేదు అనుకుంటే ఈయన జగతి పబ్లికేషన్స్, ఈయన సాక్షి పేపర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ప్రాఫిట్స్ వస్తుంది. ఎలా ఆ 2 కంపెనీలు గ్రో అయినాయి స్టేట్ మొత్తం మీద. మరి మిగతా అందరి పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు ఇంకా ఆయన సంగతి తెలిసిందేగా. మళ్ళీ మనం చెప్పుకున్న 4 ఏళ్ల నుంచి అదొక పురాణం లాగా, జగన్ పురాణం ఎంత చెప్పుకున్నా సరే ఇంక ఇదే ఆయన సంగతి తెలిసిందే. వాళ్ళు చేసేది అవినీతి, ఆ అవినీతికి తోడుగా ఈ వాలంటీర్లు ఇప్పుడు అంతే. థ్యాంక్స్ టు హిమ్ ఓపెన్ గా ఒప్పుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని అందరినీ మేమేదో అబద్ధం చెప్తున్నట్టు, మభ్య పెట్టినట్టు ఇప్పుడు ఓపెన్ గా వచ్చి ఒప్పుకున్నందుకు రేపొద్దున చేంజ్ మాట్లాడతా చూస్తాం. అదే వాలంటీర్ నా మనుషులు అని చెప్పుకున్న వాలంటీర్ ని ఎలక్షన్ డ్యూటీలు కూర్చోబెడతానని ఎలా చెప్పాడు మరి సిగ్గు లేకుండా? అంటే నీ మనుషులు వచ్చి కూర్చుని వాళ్ళే ఓటేసుకుని వెళ్తారా ఏంటి? ఇంకా మనకి పబ్లిక్ కూడా ఎందుకు, వాళ్ళే ఓటేసుకుని వెళ్తారు. మా ఎందుకు ఓటర్ స్లిప్లకు తీసుకుని ఓటేసేస్తారు. ఇప్పుడు అలా కాదా, వాలంటీర్లతో వాడుకోనే కదండి ఎన్ని ఓట్లు తీసేస్తున్నాడు.
కాస్ట్ తెలిస్తే వాళ్ళు కమ్మోళ్ళా లేకపోతే కాపులా, వీళ్ళు మనకి వేస్తారా ఓట్లు, వెయ్యరా చూసుకొని ఎంతమంది ఓట్లు తీసేస్తున్నారు, ఎంతమంది కొత్త ఓట్లు చేరుస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య మేము తిరుగుతున్నాం గ్రౌండ్ లో, ప్రతి దాని వెనకాల ఒక 1-2 షీట్స్ అంటే పోలింగ్ బూత్ ఉంటది కదా కరెక్ట్, దాని వెనకాల 1-2 షీట్స్ కొత్త ఓటర్స్ జాయిన్ అవుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎందుకు జాయిన్ అవుతున్నారు ఎవరికీ తెలియదు. మొన్న చూసాం తిరుపతి బై ఎలక్షన్స్ లో ఎలా ఎక్స్పోజ్ అయ్యాడు ఆ కలెక్టర్. ఈ రోజు కలెక్టర్ జైల్లో ఉన్నాడు నీ వల్ల. ఇప్పుడు రేపు ఈ ఎలక్షన్స్ అప్పుడు ఇంకెంతమందిని వాడతాడు, ఎంతమందిని బెదిరిస్తాడు, ఎన్ని ఓట్లు చేర్చుకుంటాడు, ఎన్ని ఓట్లు తీసేస్తాడు. ఇదంతా ఎన్ని ఫెసిలిటేట్ చేస్తుంది వాలంటీర్లేగా. మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు అంత క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తే, కేవలం ఆ సచివాలయం తాళం వేసి ఒక ఇంట్లో కూర్చొని, ఒక పార్టీ ఆఫీస్ ఉంది కదా వైసీపీ ఎక్కడికక్కడ డివిజన్ స్థాయిలో, ఆ పార్టీ ఆఫీస్ లో కూర్చొని వరుసగా అందరి డేటా వాళ్ళ దగ్గర ఉంటది, ఫోన్ నంబర్లు వేసి ఫోన్లు వేసి బెదిరించి ఓటర్స్ మ్యాపింగ్ చేసి వాళ్ళని పంపించి, అయితే వైసీపీకి వేయాలి, వేయకపోతే వాళ్ళ దగ్గర కౌంట్ ఉంటుంది, వేయకపోతే నీకు ఈ పథకం రాదు అని చెప్పి వాళ్ళని బెదిరించి ఎంత చేశారో, ఎన్ని అరాచకాలు చేశారు. యా రైట్. శివపార్వతి గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. పార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి పవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న గాయత్రి గారికి, కోటేశ్వరరావు గారికి,